Hello everyone, welcome to day 3. Day 3 spoken English class. Today we learn verbs. Verbs అంటే క్రియలు. ఈ వీడియో కంప్లీట్ అయ్యే టైంకి మనం ఏం నేర్చుకుంటామంటే వెర్బ్ అంటే ఏంటో తెలుసుకుంటాము. వెర్బ్ అంటే ఏంటో తెలుసుకుంటాం. అలానే వెర్బ్లో ఉన్న రకాలు తెలుసుకుంటాము. అలాగే వెర్బ్లు సెంటెన్స్లో ఏ విధంగా ఉపయోగిస్తామో కూడా తెలుసుకుంటాం మనం. ఫస్ట్ కొన్ని ఉదాహరణలు చూద్దాము. కొన్ని ఉదాహరణల ద్వారా వెర్బ్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ రన్. ఐ రన్. ఐ రన్ అంటే అర్థం ఏంటి? నేను పరిగెడతాను. నేను పరిగెడతాను. అలానే సెకండ్ది ఐ స్లీప్. నేను నిద్రపోతాను. నేను నిద్రపోతాను. నెక్స్ట్ మూడోది వచ్చేసి హీ జంప్స్. అతడు దూకుతాడు. అతడు దూకుతాడు. నాలుగోది వచ్చేసరికి షీ ఈట్స్ అంటే ఆమె తింటుంది. ఆమె తింటుంది. నెక్స్ట్ లాస్ట్ది ఇట్ వర్క్స్. అది పని చేస్తుంది. అది పని చేస్తుంది. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి. ఐ రన్. ఐ రన్ అంటే నేను పరిగెడతాను. ఐ స్లీప్ అంటే నేను నిద్రపోతాను. హీ జంప్స్ అంటే అతడు దూకుతాడు. షీ ఈట్స్ అంటే ఆమె తింటుంది. ఇట్ వర్క్స్ అంటే అది పని చేస్తుంది. ఇందులో మనం గమనించినట్లయితే ఐ రన్, రన్, స్లీప్, జంప్స్, ఈట్స్, వర్క్స్. ఇవి గమనించినట్లయితే in every sentence there is an action. The action word is called verb. అంటే ప్రతి సెంటెన్స్ లో కూడా మనకి ఒక పని అనేది జరిగింది అనమాట. ఐ రన్ అంటే ఏమని చెప్పుకున్నాం? నేను పరిగెడతాను. సో పరిగెడతాను అనేది యాక్షనా కదా? యాక్షన్ అంటే పని. ఇది పనా కదా? అవును. నెక్స్ట్ ఐ స్లీప్. ఐ స్లీప్ అంటే నేను నిద్రపోతాను. నిద్రపోతాను అనేది పనా కదా? అలాగే హీ జంప్స్ అంటే అతడు దూకుతాడు. దూకుతాడు అనేది కూడా పనే. అలానే షీ ఈట్స్ అంటే ఆమె తింటుంది. తింటుంది అనేది కూడా పని. ఇట్ వర్క్స్ అంటే వర్క్స్ అంటే పని చేయడం. సో ఇది కూడా ఒక పని అనమాట. సో ఇవన్నీ ఏంటి మనకి? పని. పనిని తెలిపే వర్డ్స్ ఇవన్నీ కూడా. తెలుగులో ఇది, ఇంగ్లీష్ లో రన్, స్లీప్, జంప్స్, ఈట్స్, వర్క్స్. ఇవన్నీ కూడా యాక్షన్స్ అంటే పని చేసే పదాలు. ఐ రన్ అంటే నేను పరిగెడతాను. పరిగెట్టడం అనేది ఇక్కడ పని. నెక్స్ట్ రెండో దాంట్లో ఐ స్లీప్ అంటే నేను నిద్రపోతాను. నిద్రపోతాను అనేది ఇక్కడ పని. హీ జంప్స్ అంటే జంప్స్ దూకడం. నేను దూకుతాను అనేది, అతడు దూకుతాడు అనేది ఒక పని. దూకడం అనేది పని. షీ ఈట్స్. షీ ఈట్స్ అంటే ఆమె తినడం, తింటుంది. సో తినడం అనేది ఒక పని. అలాగే వర్క్స్. వర్క్స్ అంటే పని, పని చేయడం. సో పని చేస్తుంది. అది పని చేస్తుంది అనే దాంట్లో కూడా ఇది కూడా పని. సో ఇలా ఇవన్నీ కూడా మనకు పనిని తెలుపుతున్నాయి అనమాట. అంటే చేసే ఒక పనిని, ఏం పని చేస్తున్నారు అనేది మనకి చెప్తున్నాయి కాబట్టి సో వీటినే మనం ఏమంటాం? వెర్బ్స్ అంటాం అనమాట. ఏమంటాం? వీటినే మనం వెర్బ్స్ అంటాం. వెర్బ్ అంటే ఇట్ రిప్రజెంట్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. యాక్షన్, సో జరిగే పనిని కోసం తెలిపేవే వెర్బ్స్ అనమాట. సో తెలుగులో చూసినట్లయితే ఒక చర్యను లేదా ఉనికి స్థితి సూచిస్తాయి. ఒక చర్య, చర్య అంటే పని. సో ఒక పనిని సూచించే వాటిని మనం వెర్బ్స్ అంటాం. తెలుగులో క్రియలు అంటారు. క్రియలు అంటారు. ఇప్పుడు కంప్లీట్ సెంటెన్స్ ఎలా ఏర్పడుతుందో వెర్బల్తో అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ క్లీన్ మై హ్యాండ్స్. ఐ క్లీన్ మై హ్యాండ్స్ అంటే ఏంటి? నేను నా చేతులు, నేను నా చేతులు
శుభ్రం చేసుకుంటాను. నేను నా చేతులు శుభ్రం చేసుకుంటాను. అలాగే హీ గో టు స్కూల్. హీ గో టు స్కూల్ అంటే అతడు స్కూల్కి వెళతాడు. అతను స్కూల్కి వెళతాడు. ఇక్కడ చూడండి, శుభ్రం చేసుకుంటాను, ఇందులో పని ఏది? శుభ్రం చేసుకుంటాను అనేది పని. ఇందులో వెళతాడు, వెళ్తాడు లేదా వెళ్తాడు. సో సో వెళ్తాడు అనేది, సో వెళ్తాడు అని కూడా ఇలా కూడా రాయొచ్చు. సో వెళ్తాడు అనేది పని. సో ఫస్ట్ దాంట్లో శుభ్రం చేసుకుంటాను అనేది పని, ఇక్కడ వెళ్తాడు అనేది పని. సో ఇక్కడ ఇంగ్లీష్ లో క్లీన్, ఐ క్లీన్ మై హ్యాండ్స్, అందులో క్లీన్ అనేది శుభ్రం చేసుకోవడం కాబట్టి ఇది మనకి వెర్బ్ అవుతుంది అనమాట. అలాగే హీ గో టు స్కూల్, సో గో అనేది వెర్బ్ అవుతుంది, గో అనేది వెర్బ్ అవుతుంది. ఇక్కడ క్లీన్ క్లీన్ అనేది వెర్బ్ అవుతుంది అనమాట. అలానే షీ డ్రింక్స్, షీ డ్రింక్స్ 8 glasses ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. షీ డ్రింక్స్, సో డ్రింక్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది? వెర్బ్ అవుతుంది అనమాట. షీ డ్రింక్స్ 8 glasses ఆఫ్ వాటర్ ఎవ్రీ డే అంటే ఆమె రోజు 8 గ్లాసుల వాటర్ అనేది తాగుతుంది. సరే, ఇక్కడ వెర్బ్ అయితే తాగుతుంది అనేది వెర్బ్ తెలుగులో. ఓకే, ఇక్కడ డ్రింక్స్ అనేది వెర్బ్ అవుతుంది అనమాట. ఎందుకంటే డ్రింక్స్ అయినా తాగడం అయినా ఒకటే మీనింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ దే ప్లే కబడ్డీ. దే ప్లే కబడ్డీ రెగ్యులర్లీ అంటే ఏంటి? వారు రోజు కబడ్డీ ఆడతారు. రోజు కబడ్డీ ఆడతారు. రోజు కబడ్డీ ఆడుతారు. ఇక్కడ ఆడుతారు అనేది ఏంటి? ఇక్కడ ఆడుతారు, తాగుతారు అనేది పని, పని. అది ఇంగ్లీష్ లో డ్రింక్, ప్లే. సో వీటిలో ఏమంటారా? డ్రింక్ అంటే తాగడం కాబట్టి ఇది వెర్బో, ప్లే అనేది కూడా వెర్బే అవుతుంది అనమాట. సారీ, ప్లే అనేది కూడా మనకి వెర్బ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి, ఐ క్లీన్ మై హ్యాండ్స్, నేను నా చేతులు శుభ్రం చేసుకుంటాను. సో శుభ్రం చేసుకుంటాను అనేది వెర్బ్, పనిని తెలియజేస్తుంది కాబట్టి అది తెలుగులో వెర్బ్ అవుతుంది. ఇక్కడ క్లీన్ అనేది వెర్బ్ అవుతుంది అనమాట. క్లీన్ అంటే శుభ్రం చేసుకోవడం వెర్బ్ అవుతుంది. హీ గో టు స్కూల్, గో అనేది ఇక్కడ వెర్బ్ అవుతుంది, వెళ్ళటం పని కాబట్టి. అలాగే షీ డ్రింక్స్ 8 glasses ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. సో డ్రింక్స్ అంటే తాగడం కాబట్టి డ్రింక్స్ అనేది వెర్బ్ అవుతుంది, వెర్బ్ పనిని తెలుపుతున్నాయి. అలాగే దే ప్లే కబడ్డీ రెగ్యులర్లీ, సో ప్లే అనేది మనకి వెర్బ్ అవుతుంది అనమాట, ప్లే. అలాగే యు వాక్ ఎవ్రీ మార్నింగ్, సో వాక్ అంటే నడవటం, సో ఇది కూడా మనకి పనిని తెలియజేస్తుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ ఏంటి మనకి? వెర్బ్స్. వితౌట్ వెర్బ్స్, ఈ వెర్బ్స్ లేకపోతే మనకి ఈ సెంటెన్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుందా? పూర్తి అర్థాన్ని ఇస్తుందా? ఇవ్వదు. సో కాబట్టి వెర్బ్స్ అనేది మనకి చాలా అవసరం అనమాట ప్రతి సెంటెన్స్ కి కూడా. ఓకేనా? ఇప్పుడు కొన్ని రాంగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో అవి మనకి కంప్లీట్ మీనింగ్ ఇస్తున్నాయో లేదో చెప్పండి మీరు. హీ స్కూల్, ఫస్ట్ ఏంటి? హీ స్కూల్. ఈ స్కూల్ అంటే అతడు పాఠశాల అని ఉంది, ఇందులో పూర్తి అర్థం ఏమైనా ఉందా? లేదు. అలాగే షీ వాటర్, ఆమె నీళ్లు, ఆమె నీళ్లు అని ఉంది, అంటే దాని అర్థం ఏమైనా ఉందా ఆ వాక్యానికి? లేదు. దే కబడ్డీ, దే కబడ్డీ అంటే వారు కబడ్డీ, సో వారు కబడ్డీ, ఇందులో పూర్తి అర్థం ఉందా? ఇందులో కూడా లేదు. వీ స్కూల్, మేము పాఠశాల అని ఉంది, సో ఇందులో కూడా ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు. ప్రతి దాంట్లోనే ఏం మిస్ అయింది మనకి? వెర్బ్ అనేది పని, వర్క్ అనేది మిస్ అయింది అనమాట. ఈ ప్రతి దాంట్లోని కూడా మనకి ఏం మిస్ అయింది? వెర్బ్ అనేది మిస్ అయింది. సో ఆ వెర్బ్ లేకపోవడం వల్ల ఈ సెంటెన్స్ అనేవి అర్ధరహితంగా ఉన్నాయి అన్నమాట. సో ఆ వెర్బ్ ని యాడ్ చేసినట్లయితే మనకి ఈ సెంటెన్స్ అనేది మనకి అర్థవంతంగా తయారవుతుంది అనమాట. ఓకే, అంటే దీన్ని బట్టి ఏం అర్థమైంది మనకి? ప్రతి సెంటెన్స్ కి లేదా వాక్యానికి వెర్బ్ అనేది చాలా అవసరం. వెర్బ్ చాలా అవసరం. వెర్బ్ చాలా అవసరం. ఓకే, సో ఇక్కడ వరకు చెప్పుకున్నది అర్థమైంది కదా. వెర్బ్ అంటే ఏం చెప్పుకున్నా? వెర్బ్ అంటే చేసే పనిని తెలుపుతుంది.
చేసే పనిని తెలిపేదాన్ని మనం వెర్బ్ అంటాం అన్నమాట. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఐ డాష్ వాక్ వాక్స్. ఏమొస్తుంది మనకి? ఐ వాక్ వస్తుందా, వాక్స్ వస్తుందా? వాక్ వస్తుంది. వాక్ వాక్. రెండో దాంట్లో షీ డాష్ ఈట్ ఈట్స్. ఈట్స్ వస్తుంది అనమాట. ఈట్స్. అలానే దే ప్లే దే ప్లేసా? దే ప్లే. అలాగే వి గోయా వి గోసా? వి గో. ఇవి ఎలా వచ్చాయి మనకి? ఐ యు దే వి. వీటన్నింటిలో కూడా వెర్బ్ మామూలుగానే వస్తాయి. ఇవి ఏంటి? వాక్, ప్లే, ఈట్, గో, ఇవన్నీ కూడా. ఓకే. అలా కాకుండా హీ, షీ ఇట్లకి వచ్చినప్పుడు ఏం చేయాలి? వెర్బ్కి ఎస్ చేర్చాలన్నమాట. అంటే డబ్ల్యూఏ వాక్స్, ప్లేస్, ఈట్స్, గోస్. ఓకేనా? సో వీటన్నింటికి కూడా మనకి ఎస్ అనేది రావడం జరిగింది. ఎందుకని? హీ, షీ, ఇట్. సో హీ, షీ, ఇట్లతో వచ్చే ప్రతి సెంటెన్స్ యొక్క వెర్బ్ కి ఎస్ అనేది కంపల్సరీగా రావాలి. హీ వాక్స్, హీ ప్లేస్, హీ హీట్స్, హీ గోస్. అలాగే షీ వాక్స్, షీ ప్లేస్, షీ ఈట్స్, షీ గోస్. అలాగే ఇట్ వాక్స్, ఇట్ ప్లేస్, ఇట్ ఈట్స్, ఇట్ గోస్. ఓకేనా? అలాగే ఇక్కడ ఐ వాక్, యూ ప్లే, దే ఈట్, వి గో, వి ఈట్, వి ప్లే, వి వాక్, యూ వాక్, యూ ప్లే, యూ ఈట్, యూ గో. సో ఇవన్నీ కూడా మనకి ఐ యు దే వితో వెర్బ్ అనేది వితౌట్ ఎస్ వస్తుంది. అంటే ఎస్ లేకుండా వస్తుంది. ఈ షీట్లతో మాత్రం కంపల్సరీ వెర్బ్ కి ఎస్ అనేది రావాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం? ఐ వాక్ అనేది ఐతో వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ ఉండకూడదు, కాబట్టి వాక్ అనేది రైట్. షీ వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ ఉండాలి, కాబట్టి ఈట్స్ రైట్. దే వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ ఉండకూడదు, కాబట్టి ప్లే అనేది రైట్. వి అన్నప్పుడు వెర్బ్ కి ఎస్ అనేది ఉండాలి, ఉండకూడదు, కాబట్టి గో, వి గో. ఓకే. సో ఏం చెప్పుకున్నాం ఈ రోజు మనం? వెర్బ్ అంటే యాక్షన్ వర్డ్ అని, అంటే పని చేసే పదాన్ని వెర్బ్ అంటాం. అలాగే వెర్బ్ అనేది ప్రతి సెంటెన్స్ కి కావాలి, అది లేకపోతే సెంటెన్స్ అర్థం ఉండదు అనమాట. ఓకే. మీకు మా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా చెప్పవలసిందిగా కోరుచున్నాను. మరి ఒక కొత్త టాపిక్ తో మరలా నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.